ఏదో వాడు చెప్పాడు మేము రాస్తామంటే మీరెందుకు మరి మీ విచక్షణ లేకుండా వాడు చూతే వాడు ఏం చెప్తారా రాస్తారా? ఆలోచించారా మీరు? రాయండి బై, నిజం ఉంటే రాయండి. ఎస్, సత్యనారాయణ ఉంచాలని తీసుకున్నాడు వాడు రాయి, మిమ్మల్ని ఆపుతాడు లేడు. శరం లేదు. 10 సంవత్సరాలు ఏం చేసేట వాడు? ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు రామ్లీలా చేస్తున్నారు. నువ్వు 10 కోట్లు సంపాదించుకోవు. మరి వాడికి తెలిసిన అడ్రస్లు కానీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర విచారణ చేయండి. ఎవరి దగ్గర తీసుకున్నాడు సత్యాన్ని, ఎవరికైనా ఫోన్ చేసిండు, నన్ను అడిగిందా? ఆరి క్యారెక్టర్ నాకు అట్రిబ్యూట్ చేస్తాడు. కొంచెం వల్ల ఉండాలి కదా ఆలోచన చేసే ముందు. మీరు ఏది పడుతుంది ఆయన చెప్పింది నేను రాశాను. పోస్ట్ మ్యాన్ జాబ్ చేస్తున్నారు మీరు. దిస్ ఇస్ నాట్ ఎ పోస్ట్ మ్యాన్ జాబ్. ఏది కూడా మనం ఏది సత్యం ఏందో మనం చూసి ఇది ఆరోపణ, లేకపోతే ఇట్లా తీసుకున్నాడు 1,15 లక్షలు వాడు అయ్యాను ఇంతకే ఇస్తుందా? వారిలాగా ఈ షోకులు ఆ అమ్మాయిలు ఇంపి తాగుడు తిరుడు ఎగుడు దురుకులు లేవు నాకు. వాడని నాకు చెప్తే మీరు కూడా కలిసి ఆలోచించకుండా 1,15 లక్షలు ఇంత తొందరగా మాట్లాడ ముందు వచ్చున్నారు కదా. నా క్యారెక్టర్ తెలియదు మీకు. అరే మీకు ఎన్ని చేసి మీకు అన్ని చేసి గౌరవం ఇచ్చి ఇది చేస్తే కనీసం రాసే ముందు మీరు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అడవులు రాస్తే చిల్లర ఆరోపణలు చేస్తే మేము రావాలని చెప్పాలి. అలా ఎంపీపీలో డబ్బులు తీసుకుంటుంది, జెడ్పీటీసీలో డబ్బులు తీసుకుంటుంది, సింగిల్ విండ్ చైర్మన్ల దగ్గర డబ్బులు తీసుకుంటుంది, ఎక్స్టెన్షన్ డబ్బులు తీసుకుంటుంది, మార్కెట్ కమిటీలు ఇస్తే డబ్బులు తీసుకుంటుంది. ఇవన్నీ మీకు కనబడలేవా? మరి మాట్లాడు సిగ్గులేదు. వాడు కూడా 10 కోట్ల తాగిపోయి చచ్చిపోయాడు. దానికి మనమేం సంబంధం? ఆ కోరియా దగ్గర పైసలు పడదు ఇయ్యను. నీకు అంత శ్రద్ధ ఉంటే నిన్నాడు వద్దన్నాడు నారాయణ మీకు ఇచ్చిందని చెప్తాను. లంజ వేరే నారాయణ ఇప్పుడైతే ఉన్నదా